మార్టిన్. ఈ సినిమా 2 hours 23 minutes రన్ టైంతో G5లో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్చువల్గా ఈ సినిమా 1 month బ్యాక్ రిలీజ్ అయినప్పుడే బాగలేదన్నారు. అయినా నేను మీకోసం సాహసం చేసి చూసాను. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కొంచెం కూడా నచ్చలేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే హీరోకి డ్రగ్స్ ఇచ్చి గతం మర్చిపోయేలా చేసి పాకిస్తాన్లో పడేస్తారు. అసలు అతను ఎవరు, వాళ్ళకి హీరోకి ఏంటి సంబంధం, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నదే స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఐటమ్ సాంగ్ లో ఓవర్ ఎక్స్పోజింగ్, ఇంకా హీరోయిన్ వి అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో 50 minutes ఆ ఫైట్ సీన్, యాక్షన్ సీన్ చూసి బానే ఉంది కదా అనుకున్నా. అసలు కదా దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరో యాక్టింగ్ పర్లేదు, బానే ఉంది. కేజీఎఫ్ మూవీకి బీజిఎం కొట్టిన రవి బసూర్ గారే ఈ సినిమా కూడా బీజిఎం కొట్టారు. నాకైతే పెద్దగా ఎక్కలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేసింది కూడా మణి శర్మ గారే. సాంగ్స్ కూడా అస్సలు నచ్చలేదు నాకు. విఎఫ్ఎక్స్ కూడా అస్సలు బాగలేదు. ఒక భారీ బడ్జెట్ సినిమాకి విఎఫ్ఎక్స్ అంటే ఒక రేంజ్ లో ఉండాలి. ఈజీగా గ్రీన్ మ్యాట్ మీద తీసారని క్లియర్ గా అర్థమవుతుంది. కొన్ని చోట్ల అయితే లాజిక్ లేకుండా కన్విన్సింగ్ గా అవన్నీ సీన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్వల్ దగ్గర కూడా అదేదో పెద్ద ట్విస్ట్ లాగా చూపించారు, కానీ ఇలాంటివి ఎన్నో సినిమాలు చూసిన తర్వాత ఈజీగా కనిపెట్టేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మాకు లాజిక్స్ తో అవసరం లేదు. ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చూడాలంటే ఈ సినిమా చూసేయచ్చు.